హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మీకు ఒక డిఫరెంట్ టెక్నిక్ విత్ డివైన్ పవర్తో చెప్పబోతున్నాను. దీన్నే విఘ్నేశ్వర నాట్ మ్యాజిక్ అని అంటారు. విఘ్నేశ్వరుడు అనగానే మనకి ప్రతి దాంట్లోని ఏదైనా ఆబ్స్టికల్ ఉంటే దాన్ని తీసేయడానికి ఆయన ఎప్పుడు హెల్ప్ చేస్తారన్న విషయం అందరికీ తెలుసు. వ్రతాలు కానీ, పూజలు కానీ, గృహప్రవేశం, పెళ్ళి ఏదైనా ముందుగా ఆయనకి మొక్కుకున్న తర్వాతే మిగతావన్నీ చేస్తాము. సో అలాంటి విఘ్నేశ్వరుడితో ఉన్నటువంటి నాట్ మ్యాజిక్ ఏదైతే ఉందో మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో ఎలాంటి ఏరియాస్లో అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. స్పెషల్లీ జాబ్ కోసం, అబ్రాడ్ వెళ్ళడం కోసం, అలాగే ఏదైనా ఇల్లు కొనాలి, అమ్మాలి, లేకపోతే ఏమైనా కోర్ట్ కేసెస్, లవ్లో కానీ ఏదన్నా ఎవరైనా చీట్ చేసినా, లేకపోతే మీకు చీట్ చేస్తున్నారని తెలిసినా, అది తెలుసుకోవాలనుకున్న దేనికోసమైనా దీన్ని యూజ్ చేయొచ్చండి. సో ఈ నాట్ మ్యాజిక్ ఎలా చేయాలి అంటే, ముందుగా మీరు ఒక రెడ్ దారాన్ని తీసుకోండి. రెడ్ ఎల్లో మిక్స్ ఉన్న దారం అయినా సరే తీసుకోండి. తీసుకున్న తర్వాత దానికి మీకు ఒక ఇంటెన్షన్ ఇవ్వండి. సో నేను ఈరోజు ఈ జాబ్ కోసం అప్లై చేస్తున్నాను, సో టైం ఉంది కాబట్టి అప్పటి వరకు నాకు నువ్వు ప్రొటెక్టెడ్గా ఉంటావని, ఆ జాబ్ నాకు వస్తుందని నమ్ముతున్నాను. లేదా పెళ్ళికి మా పెద్దవాళ్ళందరూ కూడా పెళ్ళికి ఒప్పుకోవాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా మంచి పాజిటివ్గా ఈ పెళ్ళికి ఒప్పుకుంటారు అని చెప్పి, ఇలా పెళ్ళికైనా దేనికైనా మీ ఇంటెన్షన్ ఏది ఉందో ఆ ఇంటెన్షన్ తర్వాత కుంకుమ కానీ, సింధూర్ కానీ తీసుకోండి. తీసుకొని ఈ థ్రెడ్ ఏదైతే ఉందో దానిలో మొత్తం పెట్టేసేయండి కనిపించకుండా. దాన్ని బౌల్ని తీసుకుని వెళ్ళి విఘ్నేశ్వరుడి పాదాల దగ్గర పెట్టండి. ఇది బుధవారం రోజునే చేయాలన్నమాట కంపల్సరీ. విఘ్నేశ్వరుడి పాదాల దగ్గర పెట్టి 24 hours వదిలేసేయండి. దాని తర్వాత మీకు తెలిసినటువంటి విఘ్నేశ్వరుడు మంత్రాలు కానీ, లేదా విఘ్నేశ్వరాయ లేదా ఓం గం గణపతి అని చెప్పి 108 times చదువుకుంటూ ఈ థ్రెడ్ని తీయండి. ఓకే, ఈ థ్రెడ్ తీసిన తర్వాత 108 times చదివి ఈ థ్రెడ్కి మీరు ఎనర్జీని ఇవ్వండి, పాజిటివ్ ఎనర్జీని. దాని తర్వాత ఏం చేయాలంటే దీనికి 7 knots వేయాలి. ఓకే, మొత్తం థ్రెడ్ ఎంతైతే మీ చేతికి పడుతుందో అది అంతకి 7 knots వేయాలి. ఫస్ట్ నాట్ వేస్తున్నప్పుడు మీరు ఒక అఫర్మేషన్ అనుకోండి. ఫస్ట్ అఫర్మేషన్ని ఫామ్ చేసుకోండి. ఏమనుకోవాలి? ఒకవేళ జాబ్ అనుకుందాం కాసేపు. ఓకే, 50,000 శాలరీతో నాకు జాబ్ వచ్చినందుకు ఆ జాబ్లో ఉండే అమౌంట్ని నేను డ్రా చేశాను, చాలా సంతోషంగా ఉన్నాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాబ్ అని. లేదంటే పెళ్ళి అనుకోండి, థ్యాంక్ యూ సో మచ్ వినాయక, నా పెళ్ళిని ఇంట్లో వాళ్ళందరూ అంగీకరించారు, చాలా పాజిటివ్గా నా పెళ్ళి జరిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. అఫర్మేషన్స్ ఏదైనా సరే అయిపోయినట్టుగా రాసుకోవాలండి. లేదా ప్రెజెంట్ టెన్స్ కన్నా కూడా ఎప్పుడు పాస్ట్ అయిపోయింది అన్నట్టుగా రాసుకుంటే మీరు ఆ ఇంటెన్షన్లో ఉంటున్నట్టు అర్థం అనమాట. ఓకే, తర్వాత అలాగే ఏదైనా సరే ఇంట్లో వాటికి సంబంధించి ఏదైనా కోర్ట్ కేసెస్ ఏమన్నా నేనే గెలిచాను, లేకపోతే పిల్లలు ఏదైనా చదువు కోసం ఉంటే మా అబ్బాయికి ఇక్కడ సీట్ వచ్చింది, ఇలా వాట్ ఎవర్ అఫర్మేషన్ అయితే ఫామ్ చేసుకుని నాట్ వేస్తాం కదా, నాట్ని బిగిస్తాం కదండి, అప్పుడు అఫర్మేషన్ చెప్పి టక్కుమని ఇలాగ నాట్ని బిగించాలన్నమాట మీరు. అప్పుడు ఏమవుతుంది, మీ ఇంటెన్షన్ ఆఫ్ ఏదైతే అఫర్మేషన్ ఉందో నాట్లో లాక్ అయినట్టు అనమాట. ఇట్లా లాగేటప్పుడు ఆ అఫర్మేషన్ చెప్పి లాగండి. ఇలా 7 knots వేస్తారు కదా. వేసిన తర్వాత మీ 2 అరచేతుల మధ్యలో ఈ నాట్స్ వేసినటువంటి థ్రెడ్ని పెట్టుకొని మీకు కాసేపు ఒక 5 minutes దీనికి అఫర్మేషన్స్ లేకపోతే మెడిటేషన్ అయితే ఇంకా సూపర్ అండి. అసలుకి పెట్టుకొని మీరు అనుకున్న కోరిక నెరవేరినట్టుగా మీరు అనుకొని ఈ థ్రెడ్ని మీ చేతికి కట్టేసుకోండి. కట్టుకున్న తర్వాత ఇక నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మీకు ఈ థ్రెడ్ కనిపించిన ప్రతిసారి ఎస్ థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ డన్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ డన్ అయిపోయినట్టుగా అనమాట. ఎస్ నాకు జాబ్ వచ్చేసింది, థ్యాంక్ యూ, నా పెళ్ళి అయిపోయింది, థ్యాంక్ యూ, నాకు అబ్రాడ్కి ఛాన్స్ వచ్చింది, థ్యాంక్ యూ, కోర్ట్ కేసులో గెలిచాను, థ్యాంక్ యూ. ఇలా ఏదైనా మీ వారు వ్యాపారం అమ్మనివ్వండి, లేకపోతే ఇంక దేనికోసమైనా సరే మీరు ఇలా అనుకుంటూ ఉండాలి. సో ఇది మీ కోరిక నెరవేరేంత వరకు కూడా ఈ థ్రెడ్ని మీ చేతికే ఉంచుకోండి. ఆఫ్టర్ దట్ మీ కోరిక అయిపోతుంది కదా, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ తాడుని విప్పేసి ఎక్కడైనా చెట్టు దగ్గర కొంచెం ఇట్లాగా మట్టి తీసి దానిలో దీన్ని పెట్టేసి మూసేసేయండి.
అలాగే ఇది భూమిలో పెట్టి మీరు కంప్లీట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఇంకేదైనా కోరుకున్నప్పుడు సేమ్ దీన్నే ఫాలో అవ్వచ్చు అనమాట. ఖచ్చితంగా మాత్రం రిజల్ట్ ఉంటుందండి. మీరు నమ్మి చేయాలి దేన్నైనా సరే. అక్కడ అందులోకి వినాయకుడు, మనం ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మీ కోరిక తొందరగానో లేకపోతే మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, స్వామి నీకు నేను ఇది చెల్లిస్తానని ఏదైనా మొక్కు కూడా మొక్కుకోవచ్చు. చేతికున్నంతసేపు కూడా మీరు ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి. ఎప్పుడవుతుంది, ఎలా అవుతుంది, ఎవరు చేస్తారు, ఎక్కడి నుంచి చేస్తారు, ఇలాంటివి మాత్రం పెట్టుకోనే వద్దు. సో మీరు ట్రై చేయండి. మీకు అయిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్.